హలో గైస్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు వినాయకునికి సంబంధించిన పోస్టర్ అనేది నేను రిలీజ్ చేస్తాను చూడండి. సో ప్రతి ఒక్క పోస్టర్కి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుందో అదంతా చూపించబోతున్నాను. సో పైకి వెళ్ళేసి చూపిస్తాను అది కూడా. ఇంకొకటి వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన మేకింగ్ వీడియో పెడతాను చూడండి దీంట్లోనే. సో ఎలా తయారు చేస్తారో, ఎలా బొజ్జ వర్క్ అనేది అదంతా పైన నుంచి కింద వరకు ఎలా తయారు చేస్తారో అంతా మేకింగ్ వీడియో చూపిస్తాను దీంట్లో. సో దానికన్నా ముందు మన వెల్డర్ అన్న వాళ్ళు మన షెడ్ అనేది చేస్తున్నారు. సో మన నాగబాబు అన్న వాళ్ళు అంతా. సో చూసేద్దాం చలో. సో గాయస్, వినాయకుడిని లెఫ్ట్ సైడ్లో వినాయకుడికి సంబంధించిన గుడి ఉందన్నమాట. అమ్మవారు ఇంకా వినాయకుడిని ఎన్నో ఇయర్స్ నుంచి ఉందన్నమాట గుడి. సో ఈరోజు మొత్తము మాడిఫై చేస్తున్నారు అనమాట, దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు మొత్తం షెడ్ వేసి. ముందు ఏం లేకుండే గాయస్, ఓన్లీ ఓపెన్ ఉండే, మొత్తం పైన టాప్ ఓపెన్ ఉండే. సో ఈసారి అందరు కలిసి అనుకున్నారు సో షెడ్ వేద్దామని. సో పైకి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మన షెడ్కి ట్రీస్ అనేది అడ్డం వస్తున్నాయి అనమాట. సో ముందు ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ట్రీస్ అనేది కట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వానలు ఏమైనా వరదలు వచ్చాయనుకో, మళ్ళీ ట్రీ దాని మీద పడితే మళ్ళీ రిస్క్ అని సో ట్రీ ఇప్పుడే కట్ చేసేసి షెడ్ అనేది ఏర్పాట్లు చేస్తున్నారు. సో చూసుకోవచ్చు కింద నుంచి పైకి చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు, బట్ ఈ ఇయర్ దేవుని దయ వల్ల ఈ ఇయర్ అవుతుంది గాయస్. సో షెడ్కి సంబంధించిన అంతా రెడీ అయిపోయింది గాయస్. సో పైకి వెళ్ళేసి చూసేద్దాం సో ఏమేమి జరుగుతున్నాయో చలో. సో గాయస్, ఇక్కడ చూడొచ్చు వినాయకుడికి సంబంధించిన పోస్టర్ అనమాట. సేమ్ ఇలానే వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ వినాయకుడు ఇలానే వస్తుంది. సో మట్టి వినాయకుడు కదా, సేమ్ ఇలానే వస్తుంది ఒకవేళ మట్టి వినాయకుడు అయితే. సో చూసుకోవచ్చు కింద నుంచి పైకి. సో కింద కాళ్ళు, పంచ అదంతా సేమ్ ఇలానే వస్తుంది. చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ డిట్ ఇలానే వస్తుంది గాయస్. ఒకవేళ మట్టి వర్క్ అనేది అయిపోతే సేమ్ ఇలానే వస్తుంది. సో అక్కడ చూసుకోవచ్చు మా వినాయకుని ఫేసెస్ అనమాట, 3 ఫేసెస్, 4 చేతులు గాయస్. చూసుకోవచ్చు 4 చేతులు. సో పైన ఫేసెస్ 3 ఫేసెస్, పైన వచ్చేసి పాములు అనమాట. సో ఇక్కడ కూడా 4 చేతులు. అయితే ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఫేసెస్, సో ఇక్కడ కూడా అలానే వస్తుంది గాయస్ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మన స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది, పైన కిరీటం నుంచి కింద వరకు సేమ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అయితే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన ఫేస్, మెయిన్ ఫేస్. సో తొండం చూడండి సేమ్ అలానే వస్తుంది. సో కింది నుంచి పై వరకు సేమ్ అలానే వస్తుంది గాయస్. సో చూసుకోవచ్చు సేమ్ స్ట్రక్చర్ చూడండి, సేమ్ అలానే ఉంది కదా. సో కళ్ళు అనేది తయారైపోతాయి, అది మేకింగ్, ఆ కళ్ళది కూడా మేకింగ్ వీడియో పెడతాను. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన పొట్ట అనమాట, పొట్ట భాగము. సో కింద చూడవచ్చు, కింద ఇంకా పొట్ట భాగం అనేది సెకండ్ లేయర్ సంబంధించినది కాలేదు, అది చూస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ పైనుంచి కింద పైన వజ్రము, కింద పొట్ట, సో మొత్తం పూలదండ అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. సో వజ్రం చూడండి ఎంత పెద్ద ఉందో. సో కింద గజమాల కూడా ఉంది. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకునికి సంబంధించిన రైట్ హ్యాండ్ మధ్యలో హ్యాండ్ చక్రం అనమాట. సో చక్రం ఇది. సో ఇదే చక్రం అక్కడ వస్తుంది సేమ్. ఇక్కడ ఎలా ఉందో మనకి అన్నవాళ్ళు అవుట్పుట్ కూడా అలానే ఇస్తారు సేమ్. మనకి సేమ్ చక్రం ఇలానే వస్తుంది. సో గాయస్ మనం వినాయకునికి సంబంధించిన మేకింగ్ వీడియో పెడుతున్నాం చూసేయండి.